Avias, welcome to MB classes. Student is 7th class new textbook, general science. సో ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం కదా, మొక్కల్లో పోషణ. మీకు ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సెకండ్ వీడియో జంతువులలో పోషణ, 7th క్లాస్ మొత్తం లెసన్స్ చెప్పుకుందాం. జంతువులలో పోషణకు సంబంధించి ఏమేమి బిట్స్ వచ్చాయో ఒక్కసారి చూడండి. సో టోటల్ బిట్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 గురించి చూద్దాం. అండ్ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 వీడియో జీర్ణక్రియ. జీర్ణక్రియ అంటే ఏంటి? జీర్ణక్రియ ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా ఆహారంలోని సంక్లిష్ట అంశాలను సరళ అంశాలుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. అండ్ సముద్ర నక్షత్రం యొక్క ఆహారం ఏంటంటే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. ఏం తింటుంది సముద్ర నక్షత్రం? కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. సో ఎలా తింటుంది? దీని జీర్ణక్రియ ఎలా ఉంటుందంటే, సముద్ర నక్షత్రము ఈ గట్టి కర్పరాలు ఉంటాయి కదా ఆ జంతువులకు, ఆ గట్టి కర్పరాలను తెరచి తర్వాత దాని లోపల ఉన్న మృదువైన పదార్థాన్ని జంతువును తినడానికి అది సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి తీసి ఆ ఆహారాన్ని తీసుకొని నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఆ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది అనమాట. జీర్ణాశయము మళ్ళీ లోపలికి మింగి అప్పుడు జీర్ణాశయాన్ని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటుంది ఆహారాన్ని సముద్రపు నక్షత్రం. ఇది ఒక బిట్. అలాగే మానవునిలో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, మానవునిలో జీర్ణక్రియ భాగాలు చూడండి. నోరు, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయువు. చూస్తారా డయాగ్రామ్ చూడండి ఒక్కసారి. సో ఆస్య కుహరము లేదా నోరు, అండ్ నెక్స్ట్ ఇది ఆహార వాహిక లేదా అన్నవాహిక. నెక్స్ట్ థర్డ్ వన్ జీర్ణాశయము, జీర్ణాశయం నుంచి చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగు నుంచి పాయువు, పెద్ద వేగు మరియు పాయువు. సో వీటి గురించి ఒక్కొక్కటి చెప్పుకుందాం. హాస్యకూరం అంటే నోరు, హాస్యకూరం అంటే నోరు. చూడండి, నోట్లో ఏముంటాయి? నోటిలో దంతాలు ఉంటాయి. సో దంతాల గురించి తెలుసుకుందాం. దంతాలు మానవునిలో చూడండి, నోరులో ఫస్ట్ దశ నోరులో ఆహారం స్వీకరించడం జరుగుతుంది కదా. సో ఇలా ఆహారాన్ని శరీరంలోనికి తీసుకోవడానికి ఏమంటారంటే అంతర్గ్రహణము అంటారు. అంతర్గ్రహణం జరిగేది ఎక్కడ? ఆస్యకూరం. ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియనే అంతర్గ్రహణం అంటారు. బిట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ తీసుకున్న ఆహారాన్ని ఏం చేస్తాం? మనం నములుతాం. దేంతో నములుతాము? దంతాలతో నములుతాం కదా. సో తీసుకున్న ఆహారాన్ని దంతాలతో నమలడం జరుగుతుంది. సో దంతాల గురించి తెలుసుకుందాం. దంతాలు పాల దంతాలు అంటారు, నెక్స్ట్ శాశ్వత దంతాలు అంటారు. సో పాల దంతాలు అంటే ఏంటి? శైశవ దశలో మొదటి జట్టు దంతాలు ఇవి. శైశవ దశలో మొదటి జట్టు దంతాలని పాల దంతాలు అంటారు. పాల దంతాలు ఎన్ని ఉంటాయంటే మొత్తము 20 ఉంటాయన్నమాట. మొత్తం 20 పాల దంతాలు ఉంటాయి. ఇవి ఏ వయస్సులో పాల దంతాలు ఊడిపోతాయి? 6 నుంచి 8 సంవత్సరాల వయసులో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వాటి స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. శాశ్వత దంతాలని రెండవ జట్టు దంతాలని అంటారు. సో శాశ్వత దంతాలను ఏమంటారు? రెండవ జట్టు దంతాలు అంటారు. మొత్తం శాశ్వత దంతాలు ఎన్ని? 32. ఈ 32 శాశ్వత దంతాలని మనము 4 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటివంటే ఫస్ట్ చూడండి, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. కుంతకాలు ఎన్ని ఉన్నాయి? 8. రదనికలు 4, అగ్రచర్వణకాలు 8, చర్వణకాలు 12, మొత్తం 32. సో ఇవి 2 పై దవడవి, కింది దవడవి 2 కలిపిన దంతాలని నేను సంఖ్య చెప్పాను. అలాగే ఓన్లీ ఒక దవడవే అంటే 4 to 4 6 అంటారు. చూడండి, ఎస్, ఇది దంతాలకు సంబంధించిన డీటెయిల్ అనమాట. సో దంతాలలో మనం ఏం చేస్తున్నాం? దంతాలతో మనము ఆహారాన్ని నమలడం జరుగుతుంది. తీసుకున్న ఆహారాన్ని దంతాలతో నములుతాము. అయితే ఇక్కడున్న లాలజల గ్రంథులు ఉన్నాయి కదా, నోటిలో గల లాలజల గ్రంథులు ఏం చేస్తాయి? లాలజల గ్రంథుల పాత్ర ఏంటి? లాలాజలాన్ని
స్రవిస్తాయి. లాలాజలం నెక్స్ట్ ఏంది లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. ఆ లాలాజలం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం తీసుకున్న ఆహారాన్ని నమిలినప్పుడు లాలాజలంతో కలిసి అది పిండి పదార్థం, మనం తీసుకున్న ఆహారం పిండి పదార్థం, ఆ పిండి పదార్థాన్ని చక్కెరలుగా మారుస్తుంది. ఏంటి చక్కెరలుగా మార్చేది? లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలా విచ్ఛిన్నం చేస్తుందా లేదా అనేది ఒక టెస్ట్ చేయడం జరిగింది. అది తీసుకున్న డైరెక్ట్ ఆహారం ఒక పరీక్ష నాళికలో, నమిలిన ఆహారాన్ని ఒక పరీక్ష నాళికలో తీసుకోవడం జరిగింది. అప్పుడు దానికి 3 to 4 ml వాటర్ని తీసుకొని 3 to 4 ml 2 పరీక్ష నాళికలో వాటర్ని తీసుకొని పోయడం జరిగింది. అందులో 2 to 3 అయోడిన్ చుక్కలని వేస్తే నీలి రంగులోకి మారిందంటే పిండి పదార్థం ఉంది. ఏది? ఉడికిన అన్నము. అదే నమిలిన అన్నము ఎలాంటి రంగు మారలేదు. సో ఇక్కడ మార్పు జరగలేదు, చక్కెరలుగా మారింది. అంటే ఇక్కడ చక్కెరలుగా మార్పు చెందిందని రుజువు చేయడం జరిగింది. ఇది ఒక టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నాలుక యొక్క పాత్ర ఏంది? నాలుక ఏం చేస్తుంది? ఈ తినే ఆహారాన్ని అటు దవడకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే నాలుక అనేది ఆస్యకూరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవము. నాలుక మనకు ఆహారాన్ని రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో కూడా నాలుక సహాయపడుతుంది. సో తీసుకున్న ఆహారం మింగితే ఎక్కడికి వచ్చింది? అన్నవాహికకు వచ్చింది. అన్నవాహిక ఎక్కడి నుంచి ఎక్కడికి తెరుచుకుంటుంది? అన్నవాహిక ఆస్యకూరం నుంచి అన్నవాహికలోనికి తెరుచుకొని అన్నవాహిక జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. సో మనం తీసుకున్న ఆహారం అనేది అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలో చేరుతుంది. జీర్ణాశయంలోని జీర్ణ రసాలు మరియు కాలేయము, క్లోమము స్రవించినటువంటి రసాలను ఆ గ్రంథులు స్రవించిన రసాలను యూస్ చేసుకొని జీర్ణాశయము ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో జీర్ణం అవుతుంది. చూడండి, జీర్ణాశయము ఇక్కడ జరిగేది ఏం ప్రాసెస్? సెకండ్ స్టెప్ జీర్ణక్రియ. పోషణలో 2వ దశ జీర్ణక్రియ. ఈ 2వ దశ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? జీర్ణాశయంలో జరుగుతుంది. జీర్ణాశయం గోడలు ఏ విధంగా ఉంటాయి? మందపాటి గోడలు గల సంచి. జీర్ణాశయం ఏ విధంగా ఉంటుంది? మందపాటి గోడల్ని కలిగి ఉంటుంది. జీర్ణాశయం ఆకారము అని అడిగితే బిట్టు చదునైన జే లాగా ఉంటుంది. చదునైన జే ఆకారాన్ని పోలి ఉంటుంది జీర్ణాశయం. సో జీర్ణాశయం లోపలి పొర ఒక శ్లేష్మము. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం అన్నమాట. శ్లేష్మము హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. ఏంది? జీర్ణాశయంలోని శ్లేష్మం యొక్క పాత్ర ఏంటంటే జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది. జీర్ణాశయం యొక్క లోపలి గోడను రక్షించేది ఏంది? శ్లేష్మము. సో ఈ శ్లేష్మము జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. ఏంది? జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లాలుగా మార్చి జీర్ణ రసాలుగా పనిచేయడానికి తోడ్పడేది శ్లేష్మము. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. జీర్ణ రసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఎక్కడ? జీర్ణాశయంలో. సో అండ్ జీర్ణాశయంలో కాలేయం పాత్ర ఏంటి? నెక్స్ట్ చూడు, ఫోర్త్ వన్ చిన్న ప్రేగు అనమాట. చిన్న ప్రేగు. నెక్స్ట్ ఏంటి? చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత? చిన్న ప్రేగు యొక్క పొడవు 7.5 meters ఇవ్వడం జరిగింది. బిట్లో టెక్స్ట్ బుక్లో 7.5 meters ఇచ్చారు. పాత అయితే 6 to 7 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే 7.5 అని పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. చిన్న ప్రేగు మెల్లి తిరిగి ఉంటుంది. 7.5 meters పొడవు కలిగి ఉంటుంది. ఇందులో ఏమేమి ఉంటాయి? కాలేయము, క్లోమము నుండి స్రావాలను పొందుతుంది చిన్న ప్రేగు. కాలేయము, క్లోమం నుండి స్రావాలను పొందుతుంది చిన్న ప్రేగు. సో చిన్న ప్రేగు జీర్ణ రసాలను స్రవిస్తుంది. చిన్న ప్రేగు ఏం చేస్తుంది? జీర్ణ రసాలను స్రవిస్తుంది. ఫస్ట్ కాలేయం పాత్ర తెలుసుకుందామా? కాలేయము ఎక్కడ ఉంటుంది? మనకి పొట్టకి ఎగువ భాగంలో, అంటే జీర్ణాశయానికి
ఎగువ భాగంలో కుడి వైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథిని కాలేయం అంటారు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయము. సో కాలేయము స్రవించే రసం ఏంటి? పైత్య రసాన్ని స్రవిస్తుంది. కాలేయము ఏం స్రవిస్తుంది? పైత్య రసాన్ని స్రవిస్తుంది. సో కాలేయము పైత్య రసాన్ని స్రవిస్తుంది కదా, అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? పిత్తాశయము గాల్ బ్లాడర్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో కాలేయం స్రవించినటువంటి పైత్య రసము మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? మన ఆహారంలోని కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్య రసము ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మానవ శరీరంలోని జీర్ణక్రియలో కొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటి? పైత్య రసం. ఆ పైత్య రసం ఎక్కడి నుంచి వస్తుంది? కాలేయం స్రవిస్తుంది అనమాట. ఎక్కడ దాచిపెడుతుంది? గాల్ బ్లాడర్ పిత్తాశయంలో. అండ్ నెక్స్ట్ క్లోమం గురించి బిట్స్ చూద్దాం. క్లోమము అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉంటుంది. అది ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. ఏంటి? మీగడ వర్ణం గల గ్రంథి. క్లోమం ఎట్లుంటుంది? మీగడ వర్ణం కలిగి ఉంటుంది. అదే కాలేయం అయితే ఎర్రటి గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. కాలేయం ఎర్రటి గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. క్లోమం అయితే మీగడ వర్ణాన్ని కలిగి ఉంటుంది. సో క్లోమము క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. సో క్లోమరసం యొక్క పాత్ర ఏంటి? పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లపై చర్య జరిపి సరళమైన రూపాల్లోనికి మారుస్తుంది క్లోమరసం. పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లపై చర్య జరిపి సరళమైన పదార్థాలుగా మార్చేదే క్లోమరసం. అదే ఓన్లీ కొవ్వు పదార్థాలంటే పైత్య రసం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ చిన్న ప్రేగు. చిన్న ప్రేగులో ఇంకా చెప్పుకున్నాం కదా చిన్న ప్రేగు గురించి. చిన్న ప్రేగు 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగులో పోషణలో జరిగే ఏంటంటే శోషణ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనము ఈ కాలేయము క్లోమరసాలు విడుదల చేసిన రసాలతో జీర్ణమైన అంశాలన్నీ చిన్న ప్రేగు గోడల ద్వారా మన బాడీలోనికి శోషించుకోవడం జరుగుతుంది. సో అందుకే ఈ ప్రాసెస్ని శోషణ అంటారు. ఇక్కడ చిన్న ప్రేగులో ఏమవుతుందో చూద్దాము. చిన్న ప్రేగు స్రవించే హార్మోన్ ఏమంటారు? ఆంత్రరసం. చిన్న ప్రేగు స్రవించే హార్మోన్ ఆంత్రరసం చిన్న ప్రేగు జీర్ణక్రియ వ్యవస్థకు రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఆహారము పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువకు, అంటే పూర్తిగా మనం దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మంచి అంశాలన్నీ స్వీకరించి చిన్న ప్రేగు ఇంకా పాక్షిక ఆహారం ఉంటుంది కదా, వేస్టేజ్ అంటే ఇంకా పూర్తిగా జీర్ణం కాని ఆహారం, పాక్షిక ఆహారము, అదేం చేస్తుందంటే చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేర్చి అది పెద్ద ప్రేగులోనికి తెరుచుకోవడం జరుగుతుంది. సో చిన్న ప్రేగులో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్లు ఎలా మారుతున్నాయి? సరళ చక్కెరలుగా చేంజ్ అవుతాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా మారుతాయి. అలాగే కొవ్వు ఆమ్లాలుగా మారుతాయి. కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుతాయి. ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్లు అయితే చక్కెరలుగా మారుతాయి. కొవ్వులైతే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుతాయి. ప్రోటీన్స్ అయితే అమైనో ఆమ్లాలుగా మార్పు చెందుతాయి. ఇక్కడ శోషణ జరిగింది కదా, ఈ శోషణ జరగడానికి ఉపయోగపడేటివి ఏంటివి? చిన్న ప్రేగులో చూషకాలు అనేటివి ఉపయోగపడతాయి. చూషకాలు అంటే ఏంది? చిన్న ప్రేగులో సన్నని వెంట్రుక వంటి నాళాలు ఉంటాయి, వేళ్ళ వంటి నాళాలు ఉంటాయి, వేళ్ళ ఆకారంలో, వాటిని చూషకాలు అంటారు. ఈ చూషకాలు అనేది మంచి అంశాలని శోషణ చేసుకుంటుంది, రక్తంలోనికి శోషించబడుతుంది. ఈ శోషణ చేయబడిన దాన్ని అక్కడ మన శరీరంలో అవసరమైన ప్రోటీన్లు అన్ని సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని స్వాంగీకరణము అంటారు. స్వాంగీకరణం అది పూర్తిగా మనకు కావాల్సిన ప్రోటీన్స్ని మన బాడీకి అందించడానికి ఇది తీసుకుంటుంది అనమాట. శోషణ జరిగిన తర్వాత పూర్తి శోషించినటువంటి పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోనికి అవయవాలకు చేరి అక్కడ ప్రోటీన్స్గా మనకి సంక్లిష్ట పదార్థాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. సో ప్రోటీన్స్గా మారితే దీన్ని స్వాంగీకరణం అంటారు. పోషణలో నెక్స్ట్ దశ స్వాంగీకరణం జరిగిన తర్వాత గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది స్వాంగీకరణంలో. సో శక్తి విడుదలైంది, మన బాడీకి శక్తి అందుతుంది. అలాగే జీర్ణం కాని
అంశాలు ఉన్నాయి కదా, ఇక్కడ దిగువకు వచ్చినాయి చిన్న ప్రేగులు, అవి పెద్ద ప్రేగులోనికి పంపబడుతుంది. పెద్ద ప్రేగు యొక్క పొడవు 1.5 మీటర్స్. పెద్ద ప్రేగు అనేది చిన్న ప్రేగు కాడికి చిన్నది మరియు చిన్న ప్రేగు కాడికి వెడల్పు గలది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, పెద్ద ప్రేగులో జీర్ణం కాని ఆహార పదార్థాల నుండి నీరు మరియు లవణాలను గ్రహించి మిగిలిన వ్యర్థాలను, పాక్షిక వ్యర్థాలను ఎక్కడ తీసుకోబోతుంది, పాక్షిక వ్యర్థాలు ఘనరూపమైన మలముగా పురీషనాళంలోనికి తీసుకొని పోతుంది. అది మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. ఇలా తొలగించడాన్ని ఏమంటారు, విసర్జన. లాస్ట్ దశ విసర్జన. ఇది మానవుని యొక్క జీర్ణక్రియ వ్యవస్థ. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 2 మార్టిన్, డయేరియా, నెమరు వేసే జంతువుల్లో జీర్ణక్రియ, అమీబాలో జీర్ణక్రియ బిట్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లాస్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు.